థండర్ బోల్ట్స్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్పాయిలరే, కానీ ఈ స్టార్టింగ్ ఒక 3 మినిట్స్ వరకు ఫిల్మ్ యొక్క డే 1 ఓపెనింగ్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ గురించి చెప్పే టైం వరకు నాన్ స్పాయిలర్ అనమాట. మొన్న ఆల్రెడీ ఫిల్మ్ యొక్క బడ్జెట్ బ్రేక్ ఈవెన్ చెప్పినప్పటికీ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఫిల్మ్ యొక్క బడ్జెట్ 180 మిలియన్స్ దగ్గర అంటున్నారు. బట్ స్టిల్ పోస్టర్స్తో కలుపుకొని 200 మిలియన్స్ పక్కాగా బడ్జెట్ అనేది అవుతుంది. ఇక మార్కెటింగ్ కోసం మరొక 70 to 100 మిలియన్స్ ఖర్చు పెట్టారని రిపోర్ట్స్ అనమాట. దీంతో దాదాపుగా మొత్తం ఎంటైర్ కాస్ట్ అనేది 300 మిలియన్ దగ్గర వరకు వెళ్ళింది. సో ప్రీవియస్ రిపోర్ట్స్ ప్రకారం 650 నుండి 700 మిలియన్స్ కలెక్ట్ చేసిన తర్వాత నుండి ఫిలిం ప్రాఫిట్ అనేది 700 మిలియన్ క్రాస్ చేసాక స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. ప్రస్తుతానికి డొమెస్టిక్గా కాస్త బెనిఫిట్స్ అయితే ఈ ఫిలింకి కనిపించేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లోని ఓపెనింగ్ వీకెండ్ ఓపెనింగ్స్ అంతా కూడా నార్త్ అమెరికాలోని బాగా డల్గా లీస్ట్గా ఉన్నాయి. ప్రీవియస్ మార్వెల్ ఫిల్మ్స్ రికార్డ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈవెన్ క్యాప్టెన్ అమెరికా 4 తర్వాత కూడా ఈ సినిమాకి కాస్త ఇంపాక్ట్ అయితే పడినట్టుంది. కేవలం 63 మిలియన్స్ ప్రొజెక్షన్స్ ప్రకారం 63 మిలియన్స్ లేదంటే 70 మిలియన్స్ దగ్గర వరకు మాత్రమే ఓపెనింగ్ వీకెండ్ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపించింది నార్త్ అమెరికాలో. మార్వెల్ ఫిలిమ్స్ ఈజీగా 100 మిలియన్స్ని క్రాస్ చేసేస్తాయి. ఎందుకంటే 30-40 ఫిలిం సీక్వెల్స్ కంటిన్యూ చేస్తున్న పెద్ద సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి అది పెద్ద మిరాకిల్ ఏం కాదు. పోతే ఈ థండర్ బోల్ట్స్ అనేది అంత పాపులర్ క్యారెక్టర్స్ కాదు, పాపులర్ క్యాస్ట్ కూడా లేదు. బట్ ఈవెన్ కామిక్స్లో ఉన్నట్టు క్యారెక్టర్స్ని కూడా సేమ్గా అడాప్ట్ చేసుకోవట్లేదు. ఒకవేళ ఈ ఫిలింని డార్క్ ఎవెంజర్స్గా న్యూ ఎవెంజర్స్గా ప్రమోట్ చేసుకుని ఉంటే బెనిఫిట్ ఉండేది. బట్ ఫిలిం యొక్క రివ్యూస్ ఎప్పుడైతే కొద్దిగా మంచిగా వస్తున్నాయో ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త బెటర్ అన్నట్టు క్రిటిక్స్ నుండి రివ్యూస్ రావడంతో ఫిలిం యొక్క ఓపెనింగ్స్ బుకింగ్స్లో కానీ టికెట్ సేల్స్లోనే కాస్త గ్రోత్ కనిపించింది. కాబట్టి నార్త్ అమెరికాలోని ఇప్పుడు ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ అనేవి 75 మిలియన్స్ కూడా క్రాస్ చేసే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ 80 మిలియన్స్ కూడా దాటినా షాక్ అవ్వక్కర్లేదు అని చెప్తున్నారనమాట. క్యాప్టెన్ అమెరికా 4 85 మిలియన్స్ని నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్లో క్రాస్ చేసింది కాబట్టి ఈ ఫిలింకి ఆ ఫిలింకి పెద్ద డిఫరెన్స్ లేదు. అది క్యాప్టెన్ అమెరికా ఫ్రాంచైజ్ 4th పార్ట్, దాంతోపాటు రెడ్ హల్క్ కూడా ప్రమోట్ చేసుకున్నారు కాబట్టి హాలిడే టైంలోని అంత బాగా కుదిరింది. థండర్ బోల్ట్స్ రివ్యూస్ దానికన్నా బెటర్గా వచ్చాయి కాబట్టి ఇక లాంగ్ రన్ హోల్డ్ కూడా నార్త్ అమెరికాలో ఆ ఫిలిం కన్నా ఈ ఫిలింకి బెటర్గా ఉంటుంది. కాబట్టి నార్త్ అమెరికాలోని అలాంటి అడ్వాంటేజ్ ఉంటే ట్యాక్స్ ఖర్చులు కలిసొచ్చి కాస్త ఫిలింకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 600 నుండి 650 దగ్గర వరకు అనమాట. అంటే 650 క్రాస్ చేసిన తర్వాత నుండి ప్రాఫిట్స్ 600 టచ్ అయిన ఫిలిం బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకున్నట్టే. బడ్జెట్లోని క్లారిటీ, దాంతోపాటు ఇప్పుడు రివ్యూస్ వల్ల ఓపెనింగ్స్లో కూడా కాస్త జంప్ చూసింది కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్లో ఈ రేంజ్ డిఫరెన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి ప్రీమియర్స్ కూడా అనుకున్న కన్నా కాస్త ఎక్కువ ప్రొజెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఓపెనింగ్ డేన ఆ అడ్వాంటేజ్ క్లియర్గా ఈ ఫిలింకి ప్రెజెంట్ బుకింగ్ సేల్స్లో కనిపిస్తుందంట. ఇనీషియల్గా ఈ ఫిలిం టార్గెట్ నార్త్ అమెరికాలోని 220 మిలియన్స్ క్రాస్ చేస్తే కొద్దిగా సేఫ్ బెనిఫిట్ ఉంటుందని చెప్పి గెస్ట్ చేశారనమాట. కానీ నార్త్ అమెరికా అడ్వాంటేజ్ లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ మీద డిపెండ్ అవుదాం అనుకున్నప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ నార్త్ అమెరికా అడ్వాంటేజ్ క్లియర్గా కనిపిస్తుంది. 250 మిలియన్స్ కూడా మేబీ కలెక్ట్ చేస్తుందా లేదా, లాంగ్ రన్లో ఏ ఫిల్మ్స్ వల్లైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది మనం క్లియర్గా బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి నార్త్ అమెరికా అండ్ వరల్డ్ వైడ్గా ఎంత పర్ఫామ్ చేస్తుంది అనేది. ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 165 మిలియన్స్ నుండి 180 మిలియన్స్ వరకు కూడా ఈ మధ్యలోని దాదాపుగా ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వరల్డ్ వైడ్ ట్రాకింగ్ అనమాట. మరి చూద్దాం ఈ ట్రాకింగ్లో కాస్త జంప్ చూస్తుందా లేదంటే అనుకున్నట్టే ఆ మధ్యలోనే అదే రేంజ్లో ఉంటుందా అనేది మనకి వీకెండ్ అయిన తర్వాత మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఒకవేళ 185, 190 వరకు కూడా వెళ్ళగలిగింది అనుకోండి క్యాప్టెన్ అమెరికా 4 లెవెల్లోనే, అప్పుడు ఈ సినిమా లాంగ్ రన్ పొటెన్షియల్ కూడా క్లియర్గా ఉన్నట్టే. ఇక్కడ దాకా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో నో ప్రాబ్లం. బట్ ఇక్కడ నుండి స్పాయిలర్ అలర్ట్, ఎందుకంటే ఫిలిం చూడని వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయకండి. నేను కేవలం పోస్ట్ క్రెడిట్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. క్రెడిట్స్ తోటి పెద్ద ఫిలింకి సంబంధం ఉండదు కాబట్టి చూసేస్తానని అనుకుంటే మాత్రం నేను ఎండింగ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎండింగ్ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పక్కాగా స్పాయిలర్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ పోతుంది. కాబట్టి ఈ వీడియోని ఇక్కడే ఆపేసి ఫిలిం చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ట్రైలర్ వచ్చినప్పుడే మీకు చెప్పా, ఫిలిం ఎండింగ్లో ఈ ఫిలిం యొక్క టైటిల్ని డార్క్ ఎవెంజర్స్గా మారుస్తారు. అందువల్లనే థండర్ బోల్ట్స్ అని ఆ స్టార్ లోగో ఉంది, ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు అన్నట్టు ఉంచారు. కానీ క్లైమాక్స్లోని డార్క్ ఎవెంజర్స్గా మారుస్తారని చెప్పాను కదా, కానీ ద న్యూ ఎవెంజర్స్గా మార్చారు. వాయిడ్తో కష్టపడి సెంట్రీ ఫైట్ చేసి మొత్తానికి తను రికవర్ అయిన తర్వాత ఇందులోని థండర్ బోల్ట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ థ్రెట్ మొత్తాన్ని కూడా పోగొట్టేసిన తర్వాత వాలెంటీనా అలెగ్రా చేసిన ఈ మిస్టేక్కి వాళ్ళందరూ కోపమయ్యి తన మీద రివెంజ్ తీర్చుకుందామని వెళ్ళే సమయానికి తను ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్న బిల్డప్కి ఇది ఒక బెయిట్ లాగా వర్క్ అయింది. స్టార్టింగ్ నుండి తను ప్రజలకి
ఒక న్యూ నిక్ ఫ్యూరీ లాగా ఒక కొత్త అవెంజర్స్ని స్థాపిస్తున్నట్టు, సొసైటీకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ని క్రియేట్ చేస్తున్నట్టు చాలా బిల్డప్ ఇవ్వడానికి కొన్ని ఇల్లీగల్ పనులు కూడా చేసింది. ఆ ఇల్లీగల్ పనులు బయట పడకుండా ఉండడానికైతే ఈ థండర్బోల్ట్స్ టీమ్ మెంబర్స్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లోని వాడుకుని వాళ్ళని కూడా కంప్లీట్గా తొలగించేద్దామని అనుకుంది. అప్పుడు తను చేసిన పనులకి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ సెంట్రీ వర్క్ అయిపోయింది కాబట్టి, తన పవర్ఫుల్ సోర్స్ దొరికిపోయింది కాబట్టి, సెంట్రీతోటే తన లైఫ్ మారిపోతుంది అనుకున్నప్పటికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఆ పెద్ద ప్రమాదాన్ని అనుకోకుండా వీళ్ళే మొత్తం సేవ్ చేసి వాలెంటీనా ఎలెగ్రా దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ దగ్గర వీళ్ళని కొత్త అవెంజర్స్గా వీళ్ళని నేనే రిక్రూట్ చేసినట్టు, వీళ్ళని స్టార్టింగ్ నుండి నేనే సపోర్ట్ చేస్తున్నట్టు అక్కడ అబద్ధం చెప్పి కవర్ చేసింది. కానీ వీళ్ళకి మాత్రం తర్వాతైనా సరే వాలెంటీనా మీద ఒక రివెంజ్ తీర్చుకుందామని అనుకున్నారు. సో ఈ కొత్త అవెంజర్స్గా ప్రకటించడం వలన గవర్నమెంట్ ప్రెజెంట్ ఏ సూపర్ హీరో టీమ్ని కూడా అఫీషియల్గా రన్ చేయట్లేదు కాబట్టి ఆ న్యూ అవెంజర్స్ అనే ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్గా ఈ థండర్బోల్ట్స్ టీమ్కి దొరికింది, అవెంజర్స్ టవర్తో సహా. ఎస్, ఇక వీళ్ళకి గవర్నమెంట్ కూడా అడ్డు చెప్పలేదు. కాకపోతే ఈ రైట్స్ అనేవి స్టార్టింగ్ నుండి నా దగ్గర ఉన్నట్టు, అంటే క్యాప్టెన్ అమెరికాగా తనని అఫీషియల్గా అమెరికన్ ప్రెసిడెంట్ థండర్బోల్ట్ రాసే నియమించిన తర్వాత ఈ కొత్త అవెంజర్స్ని స్థాపిద్దామనే ప్రోగ్రామ్ కానీ ప్లాన్ కానీ ప్రతి ఒక్కటి కూడా శామ్ విల్సన్కి చెందినది. తను క్యాప్టెన్ కాబట్టి న్యూ అవెంజర్స్ని క్రియేట్ చేయాలన్నా, ఆ టైటిల్ని యూజ్ చేయాలన్నా రైట్స్ కంప్లీట్గా తన మీదే ఉన్నట్టు వీళ్ళ మీద కేసేస్తాడు, కాపీరైట్ కేసు లాగా. అండ్ దాని గురించి వీళ్ళందరూ డిస్కస్ చేస్తుంటారు. శామ్ ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు, కొద్దిగా చైల్డిష్గానే బిహేవ్ చేస్తున్నట్టు ఉంది కదా ఇది. అండ్ బక్కీ, శామ్ మీ ఫ్రెండే కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అని కూడా అతనికి అడుగుతుందనమాట. అప్పుడే రెడ్ గార్డియన్ అలెక్సీ వచ్చి ఈ ప్రాబ్లంకి ఒక కొత్త సొల్యూషన్ నా దగ్గర ఉంది, ఇప్పుడు మనం అవెంజర్స్ని అవెంజర్స్గా పిలిస్తే, అంటే లాస్ట్లో జెడ్ యాడ్ చేస్తే కొద్దిగా రష్యన్ యాక్షన్లోని ఈ ఐడియా బాగుంటుంది, కాపీరైట్ వేయడానికి కూడా ఛాన్స్ లేదన్నట్టు కొద్దిగా సార్కాస్టిక్గా మాట్లాడతాడు. తన గెటప్ కూడా కొద్దిగా సార్కాస్టిక్గా ఉంటుంది. అండ్ ఇంతకు ముందు మిడ్ క్రెడిట్స్లో కూడా తను ఆమెకి వీడీస్ బాక్స్ని, న్యూ అవెంజర్స్ టైటిల్స్తో ఉన్న ఆ వీడీస్ బాక్స్ని కొనుక్కోమని చెప్తాడనమాట. అంటే మార్కెటింగ్ టైప్లో ఇంతకు ముందు ఫిలింలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మన పేరు మీద ఒక సూపర్ హీరో టీంతో పాటు ఒక మెర్చెండైజ్ కూడా మొదలవబోతుందని చెప్పి, దానికి తగ్గట్టు కామెడీగా ఈ సీన్ని పెట్టారు. కానీ మిడ్ క్రెడిట్స్లో కాకుండా కంప్లీట్గా ఎండ్ క్రెడిట్స్లో పెట్టుంటే బాగుండేది. టైం వేస్ట్ చాలామంది ఆడియన్స్కి ఈ కామెడీ సీన్ గురించి వెయిట్ చేయడానికి. అలానే ఏలైనా అంటుంది త్వరలోనే రాబోయే స్పేస్ మిషన్ గురించి, టీం గురించి ఎలాంటి క్లారిటీ లేదు అని చెప్పి. అప్పుడే వాళ్ళకు ఒక సిగ్నల్ వస్తుందన్నమాట, స్పేస్లోని ఒక కొత్త షిప్ రాబోతుందన్నట్టు. ఆ శాటిలైట్ ఇమేజెస్ని పంపించమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకని, మన దగ్గర ఎగిరే సెంట్రీ ఉన్నాడు కాబట్టి తనే వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు, మనం ఇక్కడే ఉండొచ్చు అన్నట్టు అలెక్సీ మాట్లాడితే, లేదు నేను మళ్ళీ సెంట్రీ అవ్వాలని అనుకోవట్లేదు, ఎందుకంటే సెంట్రీ అవ్వాలంటే పక్కాగా వాయిడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో వాయిడ్ లేకుండా నేను సెంట్రీ అవ్వలేను కాబట్టి అలా అవ్వకపోతేనే బెటర్ ఏమో అన్నట్టు బాబ్ మాట్లాడతాడు. సెంట్రీ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ మెంటల్గా బాగా వీక్ అనమాట. ఈజీగా మ్యాన్పులేట్ అయిపోతాడు కాబట్టి ఆ వీక్నెస్ని తను ఎలా దాటుకుని ముందుకు వెళ్తాడో అప్కమింగ్ ఫిలిమ్స్లోనే చూడాలి మనం. పోతే మొత్తానికి వీళ్ళకి ఆ డీటెయిల్స్ వచ్చి ఆ షిప్ని వీళ్ళు చూస్తున్నప్పుడు ఒక బిగ్ 4 లోగో ఉంటుంది. అయితే ఆ 4 లోగో ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు కదా బ్రో, ఫెంటాస్టిక్ 4 అవ్వాలని రూల్ ఏముంది, మేబీ మనల్ని మిస్లీడ్ చేయడానికి 4 అనే లోగోతో చూపించవచ్చు అని కూడా కొంతమంది నాకు అడిగారు. బట్ అక్కడ కనిపిస్తున్న 4 లోగో ఎగ్జాక్ట్గా సేమ్ ఫిలింలో ఉన్న టైటిల్ లోగోలానే ఉంది. కానీ అది ఫెంటాస్టిక్ 4. ఎందుకంటే ఆ సీన్లో మనకి మొన్న ఫెంటాస్టిక్ 4 ట్రైలర్స్లో చూపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్నే ప్లే చేశారు కాబట్టి పక్కాగా వాళ్ళు ఫెంటాస్టిక్ 4 టీమే, నో డౌట్. కానీ ఇంతకు ముందు లీక్ అయిన క్రెడిట్స్లో అయితే మాత్రం ఫెంటాస్టిక్ కార్తో వాళ్ళు స్పేస్లో వస్తున్నట్టు మెన్షన్ చేశారు. కానీ అది కార్ కాదనమాట, జెట్టే. అక్కడ క్లియర్గా ఆ చూపించిన క్లిప్ ప్రకారం వాళ్ళు జెట్లోనే వచ్చారు, 4 అని ఉందన్నమాట. ఇదేంటి ఫెంటాస్టిక్ కార్తో ఎలా ట్రావెల్ చేసి వచ్చారు మల్టీవర్స్ని అనే డౌట్స్ నాకు కూడా క్రియేట్ అయ్యాయి క్రెడిట్స్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ వీడియోలో క్లియర్గా అది జెట్ అనమాట, కార్ కాదు. బట్ వీళ్ళు మల్టీవర్స్ ట్రావెల్ చేసి ఎర్త్ 616కి ఎలా వచ్చారనేది మనకు తెలియాలంటే ఫెంటాస్టిక్ 4 ఫిలిం వచ్చి మనం థియేటర్స్లో చూస్తే మనకి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ ఫిలిం ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యూనివర్స్ నుండి మల్టీవర్స్ ద్వారా ఎర్త్ 616కి ఎలా వస్తారనేది ఎండింగ్లో ఉంటుంది. అంటే ఫెంటాస్టిక్ 4 క్రెడిట్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఆ సీన్కి కంటిన్యూషన్గా ఉండొచ్చు. సో మల్టీవర్స్ ట్రావెల్ తర్వాత ఆకాశం నుండి జెట్లో వస్తున్నారంటే కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి డాక్టర్ డూమ్ ఎలా రాబోతున్నాడు అనే దాని గురించి మొత్తానికి మీకైతే క్రెడిట్స్ గురించి ఎండింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. బట్ ఫిలింలో ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు సెంట్రీని ఎలా తయారు చేశారు, ఈ టైప్లో చాలా డౌట్స్ ఉంటాయి కదా. అలా చూస్తున్నప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లోని మెన్షన్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్ చేయండి. మేబీ నేను ఫ్రీ ఉన్న టైంలో మ్యాక్సిమం మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, లేదంటే వీడియో చేయడానికైనా సరే పక్కాగా ప్రయత్నిస్తాను. మీకు కంప్లీట్గా ఫిలిం మీద, ఆ డౌట్స్ మీద, ఈ యూనివర్స్ మీద, ఫ్రాంచైజ్ మీద క్లారిటీ రావడానికి వీలైతే ఈ వీడియోని, ఈ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్లోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.